మున్సిపల్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదల. ఎక్కువ స్థానాల్లో గెలుపుపై కాంగ్రెస్ ఫోకస్. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ వ్యూహం. 5 ఉమ్మడి జిల్లాలపై బీజేపీ ఫోకస్. గతంలో ఎన్నికల్లో మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్. బీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్ మైక్రో ప్లానింగ్. ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉంది అని నిరూపించేందుకు బీఆర్ఎస్ కసరత్తు. బీజేపీకి వలసల భయం. పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యం రీచ్ కాని బీఆర్ఎస్. పంచాయతీ ఎన్నికల్లో 80% టార్గెట్ చేసుకొని కాంగ్రెస్. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను భయపెడుతున్న అంతర్గత కుమ్ములాటలు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో క్లీన్ స్వీప్ పై కాంగ్రెస్ ఫోకస్. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలపై బీజేపీ ఫోకస్. అన్ని జిల్లాల్లో 50% పైగా గెలిచేందుకు బీఆర్ఎస్ ప్లాన్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో జరుగుతున్న అతిపెద్ద పోరు కావడంతో 3 ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను సెమీఫైనల్ గా భావిస్తున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనున్నాయి. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 80% స్థానాలను దక్కించుకోవాలి అని లక్ష్యంగా పెట్టుకొని టార్గెట్ రీచ్ కాని కాంగ్రెస్ అదే జోరును పట్టణాల్లోనూ కొనసాగించాలి అని చూస్తుంది. అయితే పట్టణ ఓటర్లపై గట్టి పట్టున్న బీఆర్ఎస్ ఈసారి తన ఉనికిని చాటుకోవడానికి కంకణం కట్టుకుంది. మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాలో బీజేపీ తన బలాన్ని నిరూపించుకోవాలి అని చూస్తోంది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి మంత్రులను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలుగా నియమించడం ఈ ఎన్నికల ప్రాధాన్యతను తెలుపుతోంది. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ గాలి వీస్తూ ఉండగా నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మాత్రం త్రిముఖ పోటీ నెలకొంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఇప్పుడే ఖరారయ్యాయి. ఇక ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంతో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో మునిగిపోయాయి. పట్టణ స్థానిక సంస్థల నిధుల సాధనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులు మంజూరు కోసం మున్సిపల్ ఎన్నికలను త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళుతోంది. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈసారి పట్టణ ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి మైక్రో ప్లానింగ్ చేస్తున్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పూర్తి స్థాయిలో విజయకేతనం ఎగురవేయటమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు, టికెట్ల కేటాయింపులో అసమ్మతి నేతలు ఎదురు తిరిగే అవకాశం ఉండడంతో అధిష్టానాన్ని కాస్త ఆందోళనకు గురి చేస్తుంది. గత ఎన్నికల్లో మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు తన పట్టును నిలబెట్టుకునేందుకు పోరాడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఈ ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకోవాలి అని కేటీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ హామీల అమలులో వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. 50% పైగా స్థానాలను గెలుచుకోవడం ద్వారా తమకు ఇంకా జనాదరణ ఉంది అని నిరూపించాలి అని గులాబీ దళం కసరత్తు చేస్తోంది. అటు పట్టణ ప్రాంతాల్లో ఉన్న గట్టి కేడర్ తనకు ప్లస్ అవుతుంది అని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణలో బీజేపీ తన శక్తిని 5 ఉమ్మడి జిల్లాలపై కేంద్రీకరించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, పాలమూరు జిల్లాల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకోవాలి అని ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇక పార్లమెంట్ ఎన్నికల నాటి జోష్ ను కొనసాగించాలి అని భావిస్తున్నా వరుసగా జరుగుతున్న వలసలు బీజేపీని బలహీనపరుస్తున్నాయి. అయితే హిందుత్వ ఓటు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ పథకాలే తమను గట్టెక్కిస్తాయి అని కమలం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టణాల్లో మధ్యతరగతి ఓటర్లే తమ విజయానికి కీలకం కానున్నట్లుగా భావిస్తున్నారు. మున్సిపల్ పోరులో జిల్లాల వారీగా సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ బలంగా ఉండగా నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక రంగారెడ్డి జిల్లాలో పట్టణీకరణ పెరగడంతో ఇక్కడ త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తుంది. వరంగల్లో కాంగ్రెస్ తన పట్టు పెంచుకుంటూ ఉండగా పాత నేతలు తిరిగి రావడంతో బీఆర్ఎస్ కూడా ఇక్కడ బలంగా కనిపిస్తుంది. ఆదిలాబాద్ లో బీజేపీ తన ప్రభావాన్ని చాటుకునేందుకు గిరిజన, పట్టణ ఓటర్లపై ఆశలు పెట్టుకుంది. ఈ ఎన్నికలు ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ప్రతిష్టాత్మక పోరుగా మారాయి.
రేవంత్ రెడ్డి తన పాలనకు ఈ ఎన్నికలు ఒక తీర్పు అని భావిస్తూ ఉంటే కేటీఆర్ దీనిని కాంగ్రెస్ వైఫల్యాలపై రిఫరెండంగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రులను నియమించడం ద్వారా రేవంత్ తన సీరియస్నెస్ ను చాటుకున్నారు. అటు కేటీఆర్ కూడా ప్రతి మున్సిపాలిటీకి పార్టీ తరఫున ప్రత్యేక పరిశీలకులను నియమించి క్షేత్రస్థాయిలో స్పీడ్ పెంచేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ అదే ఊపును మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రదర్శించాలి అని చూస్తోంది. పంచాయతీల్లో అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కాని బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో కనీసం 50% పైగా స్థానాలు గెలిచి తన ఉనికిని కాపాడుకోవాలి అని చూస్తోంది. ఇక బీజేపీ మాత్రం పంచాయతీల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పట్టణ ఓటర్ల ద్వారా తమ సత్తా చాటుకోవాలి అని ఆరాటపడుతోంది. స్థానిక నాయకత్వాల పనితీరు, అభ్యర్థుల ఎంపికే ఈ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. అన్ని ప్రధాన పార్టీలలోనూ టికెట్ల కేటాయింపు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ లో అసమ్మతి సెగలు ఎక్కువగా ఉండగా బీఆర్ఎస్ లో వలసల వలన కేడర్ గందరగోళంలో ఉంది. ఇక బీజేపీలో కూడా పాత కొత్త నేతల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. టికెట్ దక్కని నేతలు రెబల్స్ గా పోటీ చేస్తే ఫలితాలు తలకిందులు అయ్యే అవకాశం ఉంది. ఈ అంతర్గత కుమ్ములాటను అదుపు చేసి ఏకతాటిపైకి తెచ్చే నేతలే ఈ ఎన్నికల్లో విజేతలుగా నిలుస్తారు.